నమస్కారం అండి. సో నేను సంధ్య, మీరు ఆల్రెడీ చూస్తుంటారు. సో ఈ రోజు నేను మెయిన్ ఎందుకు అంటే బర్మింగహామ్ వచ్చాను. సో శేషభట్టర్ అనేసి హీఈస్ అ కౌన్సిలర్ అండి. ఆల్రెడీ మన తెలుగు కమ్యూనిటీలో 2 times హీ వాజ్ అ కౌన్సిలర్ అనమాట. కంటెస్ట్ చేశారు అండ్ హీ వన్ అనమాట. ఇప్పుడు ఐ మీన్ ఇయర్స్ మేము ఒక 14 years నుంచి ఉన్నాము. చాలా మంది కౌన్సిలర్స్ ఉన్నారని నాకు తెలుసు. బట్ లైక్ ఫస్ట్ టైం నేను గ్రీన్ పార్టీ తరఫున ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు శేష్ గారు. సో దానికి నేను మా తరఫున మేము సపోర్ట్ చేద్దాం అనేసి మేము రగ్బీ నుంచి వచ్చి వీఆర్ కంపైనింగ్ విత్ హిమ్ అనమాట టు మేక్ షూర్ హీ విల్ బి ద ఎంపీ ఫర్ దిస్ సొలిహోల్ అనమాట. సో వారి మాటల్లో మనం తెలుసుకుందాము. శేష్ గారు, మీ గురించి చెప్పండి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి లైక్ ఈ పొలిటికల్ లో ఉన్నారు? కౌన్సిలర్ గా 2 times మీరు విన్ అయ్యారు. సో దట్ ఈస్ సో గ్రేట్. అండ్ ఇప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. సో మీరు అసలు మీకు ఎలా ఇన్స్పిరేషన్, ఎవరు ఎందుకు ఇలా వచ్చారు? సో కొంచెం దాని గురించి చెప్పండి. జస్ట్ ఇట్స్ ఫ్యూ. షూర్, తప్పకుండా అండి. ఫస్ట్ ముందుగా నమస్కారం సంజయ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇంటర్వ్యూయింగ్ మీ. సో మనం తెలుగు ఇంగ్లీష్ లో కలిపి మాట్లాడుకుందాం. మెయిన్ మన తెలుగు కమ్యూనిటీకి రీచ్ అవ్వాలండి, అంతే. మన భాష మర్చిపోకూడదు, అమ్మ భాష. సో ముందు చెప్పినట్టుగా మీకు ధన్యవాదాలు. అండ్ నాకు సంబంధించి చిన్న స్టోరీ అబౌట్ నేను ఎట్లా ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఏం చేస్తున్నా అనే విషయంలో. నేను ఈ దేశానికి ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ లాగా వచ్చాను 2003లో, లైక్ మెనీ అదర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆర్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి సెటిల్ కావడం జరిగింది. నేను షెఫీల్డ్ లో ఒక 10 ఏళ్ళు ఉన్నాను. తర్వాత సోలిహల్ కి మూవ్ అయిపోయాం. సో సోలిహల్ బర్మింగ్హామ్ అనేది ఒక జంట నగరాల లాగా అనమాట. సో బర్మింగ్హామ్ కౌన్సిల్ సపరేట్, సోలిహల్ కౌన్సిల్ సపరేట్. ఇక్కడికి మూవ్ అయిపోయాం, సెటిల్ అయ్యాము. నేను నా నేచర్ ప్రకారంగా నేను ప్రో ఎన్వైరన్మెంటలిస్ట్ ని. అంటే నాకు ఎప్పుడు నేచర్ అంటే ప్రకృతికి సంబంధించి ఏదో ఒకటి చేయాలి మనం అని చెప్పేసి లిటర్ పిక్ గ్రూప్స్ లో జాయిన్ కావడం. లవ్ సోలిహల్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంది. సో వాళ్ళతో జాయిన్ అయిపోయి ఇక్కడ ఏరియాకి కోఆర్డినేటర్ లాగా చెత్త ఎత్తడం, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం విషయంలో నాకు బాగా ఇంట్రెస్ట్. అట్లాగే మన తెలుగు వాళ్ళ కమ్యూనిటీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం సెలబ్రేషన్ ఫెస్టివల్ అందరినీ కలుపుకొని వెళ్తా ఉంటాం. సో అందులో కూడా నా వంతు కృషి అది చేసేవాడిని. సో మేబీ ఇదే నన్ను, అలాగే మా లోకల్ స్కూల్ ఇక్కడ ఒకటి ఉంటే పిల్లలు వెళ్ళే స్కూల్, దానికి పేరెంట్ గవర్నర్ లాగా కూడా చేశాను కొన్ని సంవత్సరాలు. తర్వాత ఇక్కడ కొంచెం క్రైమ్ రేట్ కొంచెం పెరుగుతుందని చెప్పేసి పోలీస్ వాళ్ళ స్ట్రీట్ వాచ్ అనే ఒక గ్రూప్ ఉంటే దాన్ని సెటప్ చేసి కోఆర్డినేటర్ లాగా దానికి చేశాను. ఇలా కొన్ని కార్యక్రమాలు చూస్తుంటండి. ఎప్పుడు ఎవ్రీ వీక్ ఏదో స్ట్రీట్ క్లీనింగ్ అనేసి, స్ట్రీట్ వాక్ అనేసి అవి ఇవి అంటే స్టేటస్ లలో చూస్తుంటాను. సో ఐ వాస్ లైక్ ఇన్స్పైర్డ్ అనమాట. చాలా బాగా చేస్తున్నారు నేచర్ కి. ఎప్పుడు చూడు శేష గారికి 3 పిల్లలండి. ఆ 3 పిల్లల్ని పట్టుకొని కూడా వెళ్ళి చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ గ్రేట్. సో అగైన్ కమింగ్ టు మై పొలిటికల్, ఇది బై ప్రొఫెషన్ నేను ఐటీ కన్సల్టెంట్. సో సాఫ్ట్వేర్ లో ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా. అండ్ నేను నా ప్రకృతికి దగ్గరగా ఉండి పనిచేసే తత్వమే నన్ను మేబీ గ్రీన్ పార్టీకి దగ్గరగా తీసుకెళ్ళిందని అనుకుంటా నేను. ఎందుకంటే గ్రీన్ పార్టీ వాళ్ళు కూడా క్లైమేట్ యాక్షన్ కి సంబంధించి, నేచర్ ని, మన ప్రకృతిని కాపాడుకోవడానికి సంబంధించి ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ లాగా ఉండాలి, మన ఉన్న అడవులను చెట్లను పాడు చేసుకో డెవలప్మెంట్ కూడా అనే ఉద్దేశంలో ఫ్యూచర్ జనరేషన్ కూడా దృష్టిలో పెట్టుకుని మా పాలసీస్ ఉంటాయి. సో అది నన్ను ఆకర్షింపజేసి నేను గ్రీన్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. సో అలా కొన్ని సంవత్సరాలు నేను వాళ్ళకు ఒక కార్యకర్త లాగా పనిచేశాను. 2021లో వాళ్ళు నన్ను మొదటిసారిగా కౌన్సిలర్ లాగా నించోమన్నారు. సో నేను ఎక్కడైతే నించున్నానో టు బి ఆనెస్ట్ మన తెలుగు వాళ్ళు లేరు. నేను ఉన్న ఏరియాలో మొత్తం తెల్లవాళ్ళే. సో అయినా బాగానే వాళ్ళు ఆదరించారు నన్ను. మిగతా 2 పార్టీలు లేబర్ మరియు కన్జర్వేటివ్ తో పోలిస్తే అధిక మెజారిటీతో నన్ను గెలిపించారు. గ్రేట్. అసలు చూసారా, మన అప్పుడే 2021 లోనే మన తెలుగు వాళ్ళ సపోర్ట్ లేకుంటేనే కౌన్సిలర్ అయ్యారు అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు బర్మింగహామ్ లో. సో కాబట్టి మనం కంపల్సరీ ఎంపీ చేయాల్సిందే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మళ్ళీ ఇంకొకసారి రెండోసారి ఎలక్షన్స్ ఈ సంవత్సరం 2024లో మొన్న మేలోనే. సో మళ్ళీ ఇంకొకసారి కంటెస్ట్ చేసి మళ్ళీ మెజారిటీతో గెలవడం జరిగింది. సో రిషి సునక్ గారు కన్జర్వేటివ్ ఎంపీ పిఎం కాబట్టి సో ఆయన ఎర్లీ ఎలక్షన్స్ కి పిలవడం జరిగింది.
సో తక్కువ సమయం ఇవ్వడం జరిగింది కాబట్టి మా పార్టీ తరఫున, గ్రీన్ పార్టీ తరఫున నన్ను ఎంపీగా కూడా అభ్యర్థిగా ఎన్నుకున్నారు. సో అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నాం. నేను పోటీ చేసే కాన్స్టిట్యుయెన్సీ పేరు మెరిడన్ అండ్ సోలిహల్ ఈస్ట్ అని. సో సోలిహల్ ని 2గా విభజించి 2 ఎంపీలు ఉంటారు. సో నించున్నాను. అండ్ ఈసారి మాత్రం ఐ మస్ట్ సే, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంక్లూడింగ్ సంజయ్ గారు ఎగ్జాంపుల్ లాగా చాలా మంది తెలుగు వారి సపోర్ట్ నాకు వెన్నుదన్నుగా నించుని నా క్యాంపెయిన్ కి సపోర్ట్ చేస్తున్నారు. తక్కువ సమయం ఉన్నా దగ్గర 46,000 ఇళ్లకి నేను ఉన్నాను అనే విషయం తెలియపరచాలంటే మన తెలుగు వాళ్ళందరూ కూడా ఏకమై, నాట్ ఓన్లీ తెలుగు వాళ్ళు, భారతీయులు చాలా మంది లోకల్ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తూ నాకు సంబంధించిన లీఫ్లెట్స్ వేయడం. ఇండియా లాగా ఇక్కడ ర్యాలీలు వేయడం, మన బస్సులు తిరగడం కుదరదు కాబట్టి ఇక్కడ మేము లీఫ్లెట్లు ఇస్తా ఉంటాం అందరి ఇళ్లకి వెళ్ళి. సో అట్లా ఇంటింటికి గడప గడపకి లాగా అట్లా మేము చేసి చేయడం జరిగింది. అదే ఇదిలో ఇప్పుడు సంజయ్ గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ అమ్మాయితో పాటు వచ్చి నాకు సపోర్ట్ చేయడం చాలా ఫీలింగ్ థ్యాంక్ఫుల్ ఫర్. వీఆర్ సో ప్రౌడ్ అండి. అంటే మార్నింగ్ నేను వేరే ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ కూడా నేను ఇట్లా బర్మింగ్హామ్ వెళ్తున్నా అంటే, ఎందుకంటే అక్కడ ఒక ఫ్రెండ్ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు, కంపెయిన్ చేయడం. ఇక్కడ కూడా ఇట్లా కంపెయిన్ చేస్తారు, లైక్ చేస్తారా ఇండియా లాగా, ఇండియాలో మొత్తం ర్యాలీలు అంటే ఇక్కడ కూడా చేస్తారు, బట్ లీఫ్లెట్స్ అవన్నీ చేస్తారు. సో మేము ఫస్ట్ టైం అన్నమాట చేయడము. సో నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ వీఆర్ సో ప్రౌడ్ దట్ you are our community member is going to do a huge task. I mean, ఇది గెలిచాక చాలా ఇంకా పని ఉంటది. సో దట్ ఈస్, ఐ నో హీ ఈస్ ఆల్రెడీ బిజీ విత్ దీస్ కౌన్సిల్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఐ విష్ వెరీ వెరీ గుడ్ లక్ అండి. సో మీ పార్టీ తరఫున మీరు ఎంపీగా ఉండి మళ్ళీ ఎంపీ అయ్యాక మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుంటానండి మీకు. బట్ ఐ అగ్రీ, ఐ మీన్ రిక్వెస్ట్ చేస్తున్నా మన ఆల్ తెలుగు కమ్యూనిటీస్, ప్లీజ్ సపోర్ట్ శేష్ గారు ఫర్ ఎంపీకి. సో ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ది పీపుల్. చాలా మంది ఐ థింక్ వస్తున్నారు కదా శేష్ గారు, మీకు చాలా మంది వస్తున్నారు. ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఏదో నా నియోజకవర్గంలో ఉండి ఓటర్స్ లాగా ఉండి హెల్ప్ చేయడమే కాకుండా, వాళ్ళు ఎట్లాగో వాళ్ళ ఓట్లు ఉంటాయి మనకు బయట నుంచి. మళ్ళీ అగైన్ సంజయ్ గారు ఎగ్జాంపుల్, రగ్బీలో ఉంటారు, నాకు ఆల్మోస్ట్ గంట దూరం. అట్లాగే చుట్టుపక్కల ఊర్లో వల్వరంప్టన్ అని, బర్మింగ్హామ్ నుంచి, కొంతమంది రెడింగ్ నుంచి, డాట్ఫోర్డ్ నుంచి, లండన్ నుంచి, ఇటువైపు షెఫీల్డ్ నుంచి, బిల్టన్ కిన్స్ నుంచి, బ్రాడ్ఫర్డ్ నుంచి కూడా వస్తున్నారు, మాంచెస్టర్ నుంచి కూడా. సో ఈ సపోర్ట్ అనేది నాలో బాధ్యతను ఇంకా బాగా ఇచ్చేస్తుంది. కంపల్సరీ విన్ కావాలనే దృఢ సంకల్పంతో ఉన్నాం. సో చూడాలి, మీ అందరి సపోర్ట్ ద్వారా నేను యాజ్ లాంగ్ యాజ్ నేను అందరి గడపకి చేరుకొని ఈ గ్రీన్ పార్టీ తరఫున క్యాండిడేట్ నించున్నాను అనే విషయం తెలిసి, మా పాలసీస్ నచ్చి, మావి మాక్సిమం అందరికీ అభ్యున్నతి కోసమే ఉంటాయి, ఫ్యూచర్ జనరేషన్ కన్సిడర్ చేస్తూ ఉంటాయి. బాటమ్ లైన్ నేను ఒకటే చెప్తూ ఉంటాను ఇక్కడ లోకల్ మా ఓటర్స్ కూడా అండి, ఏంటంటే మా అందరికీ తెలుసు ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ యూకేలో నెక్స్ట్ లేబర్ గవర్నమెంట్ రాబోతుంది అని. సో అండ్ కన్జర్వేటివ్ గవర్నమెంట్ చాలా ఘోరంగా ఈ మునుపు ఎన్నడూ లేనంతగా తక్కువ సీట్లతో ఓడిపోబోతున్నాయి, ఎగ్జిట్ పోల్స్ వస్తా ఉన్నాయి. సో మేము ఇక్కడ లోకల్ ఓటర్స్ కి, తెలుగు వాళ్ళకు చెప్పేది ఏంటంటే, వి నీడ్ అ గ్రీన్ వాయిస్ ఇన్ ద house in the parliament, so that diversity of the voice ఉండాలి. ఫ్యూచర్ జనరేషన్స్ కోసం గ్రీన్ పాలసీస్, క్లైమేట్ యాక్షన్ సంబంధించినవి ఉంటే అది చాలా ప్రొటెక్షన్ గా ఉంటుంది. పబ్లిక్ సర్వీసెస్ చాలా కష్టాల్లో ఉన్నాయి ఈ దేశంలో ప్రస్తుతానికి. సో దాని మనకి డాక్టర్ అపాయింట్మెంట్లు దొరకట్లేదు. ఒకప్పుడు మనం 20 ఏళ్ల క్రితం వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా తేడా, చాలా అసలు మనకి. అంటే NHS అంటేనే ఇండియాలో చూడండి, డబ్బులు పెడతాము, హాస్పిటల్స్ కి వెళ్ళిపోతారు, బట్ ఇక్కడ ఎమర్జెన్సీకి వెళ్తే లైక్ 7-8 hours వర్క్ కూడా డాక్టర్ వోంట్ బి లుకింగ్ వస్తాను. దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ అన్నమాట. ఇక్కడ అందరూ ఏంటంటే యూకే అని వస్తారు, బట్ వాళ్ళకి తెలియదు. సో మీరు మీకు నేను చెప్తున్నాను, లైక్ ఇది ఒకటి మాకు చేసి పెట్టండి, లైక్ తప్పకుండా మెయిన్ థింగ్ ఫర్ ద NHS. వెరీ గుడ్ పాయింట్ చేశారు. ఎందుకంటే మనిషికి వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ. సో ఈ దేశంలో సంజయ్ గారు చెప్పినట్టుగా NHS అనేది బెస్ట్ సర్వీస్ ఎవర్. ఇంతకు ముందు మేము వచ్చినప్పటికీ ఈ గత 5-10 ఏళ్ల నుంచి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఎంత దిగజారిపోయిందంటే పరిస్థితి. చాలా మంది హాస్పిటల్స్ లో మన దగ్గర గవర్నమెంట్ దవాఖానలో వెయిట్ చేయాల్సి వస్తుంది. గ్రీన్ పార్టీ ఇస్ ద ఓన్లీ పార్టీ, మేము 50 బిలియన్ పౌండ్స్ సంవత్సరానికి దానికి బడ్జెట్ లో కేటాయించి దాన్ని మళ్ళీ నిర్మించాలని చెప్పేసి మేనిఫెస్టో తీసుకొచ్చాము. అట్లీస్ట్ ఇఫ్ దెర్ ఆర్ మోర్ గ్రీన్ ఎంపీస్ పార్లమెంట్ లో ఉంటే, మేము గెలిచిన లేబర్ పార్టీని వాళ్ళు చేసిన ప్రామిసెస్ ని మర్చిపోకుండా వాళ్ళ గుర్తు చేస్తూ, వాళ్ళని అకౌంటబుల్ చేస్తూ
వాళ్ళను ఎప్పటికప్పుడు నిల్లిస్తుంటాం కాబట్టి, ప్రజల పక్షాన మాట్లాడుతుంటాం కాబట్టి మేము ఎక్కువ. సో కొంచెం అది మాత్రం మాకు సపోర్ట్ చేయండి. దట్ ఈస్ అంటే నాట్ ఓన్లీ ఆల్ ఓవర్ ద యూకే అండి, చాలా మంది ఇప్పుడు చిన్న పిల్లలు చూడండి హాస్పిటల్ కి వెళ్తారు, దే నీడ్ టు వెయిట్ ఫర్ అవర్స్. ఆ కిడ్స్ కి వాళ్ళకి తెలియదు కదా. సో ఐ నో NHS ఈస్ వెరీ బిజీ because I work in that sector only, but even though we need to prioritize some things, like if emergency means we go if we have serious only, right? For that also, like in something if we can good positive, that would be much appreciated. So అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పాలసీస్, కీ పాలసీస్ మేము తీసుకొచ్చింది. ఇంకోటి మీరు మెన్షన్ చేశారు కాబట్టి, మన భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లాగా ఉన్న వాళ్ళు కూడా జనరల్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చండి. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నంత వరకు వాళ్ళు ఓటు వేయొచ్చు. సో కామన్వెల్త్ కంట్రీస్ నుంచి ఎవరు వచ్చినా కూడా దే కెన్ రిజిస్టర్ అండ్ ఓట్ ఇన్ ద జనరల్ ఎలక్షన్. సో ఈ విషయం చాలా మందికి తెలియదు, చాలా మంది వేరు. సో ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇండియన్స్ చేసినంతగా ఎవరికి తెలీదు, ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. సో ఆల్ స్టూడెంట్స్ కెన్ డూ. సో స్టూడెంట్స్ మీరందరూ, యు ఆర్ ద పీపుల్, నెక్స్ట్ జనరేషన్ కి మీరు కాబట్టి, సో ప్లీజ్ రిజిస్టర్ అవ్వండి అండ్ ఓట్ చేయండి. సో యూ కెన్ సెలెక్ట్ ద పీపుల్ హియర్ ఫర్ యూ వాట్ యు వాంట్ టు గెట్ యాజ్ వెల్. సో all students please come forward and try to register and vote. Deadline for registrations ki registration time unfortunately మొన్నే అయిపోయింది. బట్ నాకు తెలిసి చాలా మంది వచ్చిన వాళ్ళు మొన్న లోకల్ ఎలక్షన్స్ చేసుకునే ఉంటారు. మీరు చేసుకొని ఉండుంటే యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ. బట్ ఉన్నా లేకపోయినా మీరు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ నా క్యాంపెయిన్ కి సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ రీచ్ మీ అవుట్. మాకు కూడా కాంటాక్ట్ చేయండి. ఐ విల్ గైడ్ యూ వేర్ టు రీచ్ అవుట్. సో మీరు కూడా వచ్చేసి లోకల్ లో ఉన్న బర్మింగ్హామ్, నాట్ ఓన్లీ ఎనీవేర్ యూకే లో ఉన్న, వీ హ్యావ్ ఓన్లీ 1 week టైమ్ అండి. ఐ థింక్ until 3rd, right? Correct. Until 3rd we can support 3rd July we can support Shesh Garandi. And really thank you so much for giving this time for me to come and support you, Andi. We will try to come again. Sure. To support you because of the school and everything, but we will come and support you one day. Okay. And we wish you all the best and good luck for everything, and hope to see you MP Shesh Bhattar garu. Thank you Sanjay garu. ఇంకోటి మీకు అందరికీ చెప్పాల్సింది, సంజయ్ గారు కూడా తన వంతు చాలా ఫ్యామిలీలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఉంటారు, చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో I wish her all the best. Keep inspiring. Thank you. Don't let down by anything else. Just speak to your mind. Yes, yeah, I do that. And so keep inspiring. Thank you. Thank you so much. Thank you. సో చూసారు కదండి, నేను మా పాప మా హస్బెండ్ కూడా వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళేసి లీఫ్లెట్స్ డ్రాప్ చేసి వచ్చాము. సో జస్ట్ వీ ట్రై టు హెల్ప్ శేష్ గారు. The young generation trying to help the leaflet delivery. Vote for Shesh. So vote for Shesh for our future. Shesh andi Green Party. So చూడండి ఇక్కడ ఉంది. So please vote for him and we will see him as an MP. And thank you so much Shesh garu for giving this opportunity. Sure. Thank you so much. And yeah, thank you guys. Thank you. Please keep watching. Please like this video, share and subscribe, and spread this word to everyone, all our community. Thank you so much. Thank you. Thank you.